అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరి పిల్లలతో ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది. మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది. ఆ చిలుక పిల్లను ముని బాలకులు చేరదీశారు. కొంతకాలానికి అవి పెద్దయ్యాయి. ఒకరోజు ఆ ప్రాంత రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి, "ఎవడో వస్తున్నాడు, తరిమెయ్యండి వాడిని" అంటూ అరిచింది. రాజుకు ఆ చిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు. కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది. అక్కడున్న చిలుక రాజును చూసి, "దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం" అని ఆహ్వానించింది. అప్పుడు రాజు, "ఈ రెండు చిలుకలు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి, కాని వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది" అన్నాడు. దానికి ఆ చిలుక, "వాడు నా తమ్ముడే మహారాజా, వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడు" అని చెప్పింది. నీతి: పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది. ఒక అడవిలో తుంటరి కోతి జంతువులను ఆట పట్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేది. తుంటరి కోతి చేష్టలు రోజు రోజుకి ఎక్కువయ్యి ఒకరోజు పాము వద్దకు వెళ్ళి, "నీకు ఆహారం చూపిస్తానని" కప్పల గుంపు వద్దకు తీసుకెళ్తుంది. పామును చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది. పాము పడుకొని ఉన్నప్పుడు చీమలను పెద్ద ఆకులు తీసుకొని వెళ్ళి పాము పుట్టలో వదిలేసేది. చీమలు కుట్టి పాము విలవిలలాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి కోతి ఆనందించేది. జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టిస్తూ గాడిద కళ్ళల్లో మట్టి కొట్టి హింసించేది. కోతి అల్లరి చేష్టలకు విసిగిపోయిన తోటి కోతి దానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఒకరోజు తుంటరి కోతి పిల్ల కనిపించకుండా పోయింది. ఇంత వెతికిన పిల్ల కోతి కనిపించకపోవటంతో తుంటరి కోతి అల్లాడి తిండి నిద్ర మానేసి నీరసించిపోతుంది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి పిల్లను తీసుకొని వస్తుంది. దాన్ని చూసిన వెంటనే తుంటరి కోతి ప్రేమతో గుండెలకు హత్తుకొని, "నీకు నా పిల్ల ఎక్కడ కనిపించిందని" అడుగగా నేనే దాన్ని దాచిపెట్టానని సమాధానం ఇచ్చింది. "అలా ఎందుకు చేశావని" తుంటరి కోతి ఆగ్రహంగా అడగగా, "ఎదుటి వారిని ఏడిపిస్తూ వినోదం పొందుతున్నావు కదా, అందుకే నీకు బాధ తెలియాలని అలా చేశానని చెబుతుంది. దీంతో తుంటరి కోతికి బుద్ధొచ్చి అప్పటి నుంచి బుద్ధిగా ఉంటుంది. నీతి: ఎదుటి వారికి వీలైతే సాయం చేయాలి, కానీ వారిని బాధ పెడుతూ ఆనందించకూడదు. లక్ష్మీపురం అనే ఊరిలో గ్రామదేవత పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పండుగ నాడు అమ్మవారిని ఒక బండిలో ఊరేగిస్తారు. అందుకోసం ఆ ఊరిలో ఒక ఎద్దుని ఎంపిక చేస్తారు. పండుగ కొంతకాలం ముందనగా ఆ ఎద్దుకు మంచి ఆహారంతో పాటు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఊరి జనమంతా ఆ ఎద్దుని భక్తిగా చూస్తారు. ఈ ఏడాది పండుగకు లక్కీ అనే ఎద్దుని ఎంపిక చేశారు. ఊరి జనం తనను ప్రత్యేకంగా చూడటంతో లక్కీకి గర్వం పెరిగింది. పండుగ నాడు జనమంతా తనకు వంగి వంగి దండాలు పెడుతుంటే అదంతా తన గొప్పతనమని పొంగిపోయింది. పండుగ ముగిసింది. ఉత్సవ విగ్రహాన్ని బండిపై నుంచి గుడిలోకి తీసుకెళ్లారు జనం. ఇక లక్కీని పట్టించుకునేవారే కరువయ్యారు. కొంతసేపటికి దాని యజమాని వచ్చి పశువుల పాకలో కట్టేసి వెళ్ళిపోయాడు. ఇంతకాలం తనకు దక్కిన మర్యాదను చూసి ఉప్పొంగిపోయిన లక్కీ వాస్తవం తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. నీతి: మనం చేస్తున్న పనిని బట్టే మర్యాద ఉంటుంది. అనగనగా ఒక ఊర్లో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊర్లో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి, "మీరెవ్వరూ ఈ బావి దగ్గరకు వెళ్ళకండి, చాలా ప్రమాదం" అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, "అమ్మ ఎందుకలా చెప్పింది, ఇదేమిటో చూడాలి" అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్కపిల్ల ఉందని దాని మీద అరవటం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి దానితో పోట్లాడడానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది,
కుక్క నీళ్ళలో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుపెట్టింది. ఆ దారినే వెడుతున్న ఒక రైతు, అయ్యో, కుక్క నీళ్ళలో పడిపోయిందే, పాపం అని దాన్ని బయటకు తీసి రక్షించాడు. నీతి: పెద్దలు చెప్పిన మాటలు వినాలి, కావాలంటే ప్రశ్నించవచ్చు, కానీ ఎప్పుడూ ధిక్కరించకూడదు.